మన పూర్ణిమలో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి 15,000 రూపాయల కొనుగోలుపై కంచి కాటన్ శారీ ఉచితం. ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. దైవానుగ్రహం కార్యక్రమానికి స్వాగతం. మానవుడి ఆయుష్ ఒకప్పుడు 150 సంవత్సరాలకు పైగా ఉండేదన్నమాట. కానీ ఇప్పుడు 150 కాదు, కనీసం 100 సంవత్సరాలు కూడా బతకలేకపోతున్నాడు. ఎందుకు అడిగి తెలుసుకుందాం. మనతో పాటు స్వామి యోగానంద శిష్యులు స్వామి రమణానంద భారతి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. గురుగారు, ప్రాణాయామం చేయాలంటే కేవలం ఎప్పుడు ఇట్లా కూర్చొని ప్రాణాయామం చేయాలా, లేకపోతే మామూలుగా మనం ఇప్పుడు ఇక్కడ ఇలా ఉన్నాము, మధ్య మధ్యలో టైం దొరికినప్పుడు అట్లా బ్రీత్ కంట్రోల్ మీరు ఎప్పుడైనా బ్రీతింగ్ టెక్నిక్ తెలుసుకుంటే మీరు ఖాళీ పొట్టతో ఉండాలి. ఎప్పుడైనా ఆహారం తిని చేయకూడదు. ఆహారం తిన్న తర్వాత 3 గంటలు రిలీజ్ రెస్ట్ ఇవ్వాలి బాడీకి, తర్వాత చేయాలి. మీరు కూర్చున్నా చేయొచ్చు, పడుకున్నా చేయొచ్చు, మీరు నడుచుకుంటూ చేయొచ్చు. ఆ శ్వాస టెక్నిక్ తెలుసుకుంటే మీరు చేసుకునేది హోల్డ్ చేసుకుంటూ ఎలా వదలాలో ఎలా ఆపాలి అనేది తెలుసుకుంటే మీరు కూర్చొనే చేయాల్సిన పని లేదు. అలా కూడా మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. కాకపోతే కూర్చుంటే ఒక ప్రదేశంలో అనేది ఉంటే ఒక ఏకాగ్రత వస్తుంది కదా, ఒక ఏకాగ్రత, దాని మీదే మనసు నిలబడుతుంది. ఇప్పుడు మనం వ్యవహారం చేస్తూ అంటే దీని మీద మన మనసు వెళ్ళిపోతుంది, అంత కరెక్ట్ గా ఉండదు. అయినా కూడా అది కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు 2 కన్నులు లేకపోతే ఇబ్బంది, మెల్ల కన్ను ఉంటే ఏం పర్లేదు, అలాగా ఉపయోగపడుతుంది. అది పూర్తి ఉండాలంటే అలా కూర్చొని ఒక అర్ధగంట అన్నా మనము దానికోసము మన శరీరం కోసము మనం ఉపయోగించుకున్నట్లయితే అది మనకు చాలా ఉపయోగపడుతుంది. మనం జీవితాన్ని ఇబ్బంది లేకుండా కూడా ముందుకు తీసుకెళ్తుంది. దాని నుంచి శ్వాస టెక్నిక్ తీసుకొని మనం బాగా సాధన చేసినట్లయితే ఇంకా మనకు అన్ని కూడా శ్వాస ఉంటే వస్తాయి, ఆరోగ్యంగా ఉంటాము. ఇప్పుడు శ్వాస ఉంటే శవం, శ్వాస పోతే శ్వాస ఉంటే శివం, శ్వాస పోతే శవం కదా. మరి మనం ఏది పట్టుకోవాలి? శ్వాసను పట్టుకోవాలి. శ్వాసను పట్టుకుంటే అన్నీ వస్తాయి. శ్వాస విషయం తెలుసుకోకుండా మనము ఏం చేసినా కూడా అంత రిజల్ట్ రాదు. ఊరికే చేస్తున్నాం, అది ఒక భక్తి. అటు ఇటు వెళ్ళి వీళ్ళతో మాట్లాడి కర్మలు తెచ్చుకోకుండా ఏదో ఉన్న చాటు కూర్చొని అది కరెక్ట్గానే కొంచెం వరకు ఉంటుంది. శ్వాసను మనం కంట్రోల్ చేసుకొని మనం చేసినట్లయితే 100% మనకు రిజల్ట్ వస్తుంది. ఇంకా అన్నీ కూడా శ్వాస నుండి మనకు అన్ని ఉపయోగాలు ఉంటాయి. శ్వాసకు మించింది ఇంకా ఏది లేదు. దాన్ని పట్టుకొని మనం ముందుకు వెళ్ళామనుకో మనకి ఇంకా ఈ శ్వాస ఇందులో ఉంది మా రహస్యము. నిమిషానికి 15 జరిగే శ్వాసలను ఎవరైతే తగ్గించుకుంటూ 2, 3, 4, 5 నడిపే శక్తి వాళ్ళకి వచ్చిందనుకో, ఆరోగ్యమే కాదు, ఆయుషే కాదు, అష్టసిద్ధులు అన్నారు. అలా మహనీయులు చాలా మంది గతంలో అలా చేసే. ఇప్పుడు మనకు రీసెంట్గా చెప్పాలి 200 సంవత్సరాలు అయింటుందేమో, త్రిలింగ స్వామి అని తెలుసు కదా, పేరు వినింటారు. త్రిలింగ స్వామి 280 సంవత్సరాలు బతికాడు ఆయన. 280 సంవత్సరాలు. మన తెలుగు అతనే. మన తెలుగుదేశానికి ముందు పేరు ఏదమ్మా? మన తెలుగుదేశానికి ముందు పేరు ఏది? త్రిలింగ దేశం. త్రిలింగ దేశమా? అదే పేరే ఆయనకు పెట్టారు. ఆయన మంచి మహాయోగి. 280 సంవత్సరాలు బతికాడు. అతను బట్టలు లేకుండా తిరిగేవాడంట. పేపర్లో చూసినట్టు బట్టలు లేకుండా తిరిగేవాడు. అప్పుడు జనాలకు ఇబ్బంది అయిపోయి అతన్ని పోలీస్ స్టేషన్లో పెట్టారు. పోలీస్ స్టేషన్లో పెట్టి లాక్ వేసింటే, లాక్ వేసినట్లు ఉందంట, మళ్ళీ పైన ఉన్నాడంట. మరి అంత శక్తులు ఉన్నాయి. మన పూర్వం రుజులు, మన సనాతన ధర్మం చాలా గొప్పదమ్మా. ఇప్పుడు తెలియదు. కానీ ఎందుకు తెలియదు అంటే ఈ బ్రతుకు బండిలో ప్రయాణంలో చేస్తూ ఇవన్నీ ఆలోచించేంత టైం కూడా లేదు. మన సనాతన ధర్మం ఋషులు ఇచ్చినటువంటి సంపద, ఆ శక్తి చాలా అమోఘం, అద్భుతం. అలా బతకగలిగారు వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ తెలుసుకుంటున్నారులే. ఇప్పుడు ప్రాక్టీస్ ఈ చేస్తున్నారు. కరోనా, ఆ తల్లి చెప్పాలంటే కరోనా చాలా మంచిగానే వచ్చింది. ఆ కరోనా వచ్చినట్టుంటే భయం, ప్రాణభీతి. ఇప్పుడు భక్తి కావాలని కాదు, త్వరగా చనిపోకూడదు,
ఏదో ఈ మెడిటేషన్లు ఇవి చేస్తే ఏదో కొన్నాళ్ళు బతుకుతామంట అని వాళ్ళు దీంట్లో ఎలాగైనా ఏమి ఆ కరోనా వచ్చి మంచిగా చేసింది. అవును. జనాలను భక్తి జ్ఞానానికి పెంచింది. అంతకుముందు ₹1 ఖర్చు పెట్టే వాళ్ళ వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు. చాలామంది అన్యాయంగా కుక్కల కంటే హీనంగా చనిపోయారు కదా అప్పుడు. అవును. అదంతా గుర్తు పెట్టుకొని ఇప్పుడు ఇది శాశ్వతం కాదు, ఇప్పుడు ఏదో ₹10 దానం చేసి కూడా వస్తున్నారు ఆ కరోనా నుంచి. నిజంగా అవును. అంత భయపెట్టింది కరోనా. అప్పటి నుంచి జీవన విధానం కూడా కొంచెం మారింది. మారింది. మన కల్చర్ ని ఫాలో అవుతూ ఉన్నారు. అవుతున్నారు. మన పద్ధతులు, తినే ఫుడ్ కూడా అన్నీ కూడా ఇప్పుడు అలవాటు చేసుకున్నారు. ఇప్పుడు భక్తి అనేది కూడా చాలా మందికి భక్తి, మెడిటేషన్ చేయాలి, ఆరోగ్యం కాపాడుకోవాలి అనేది చాలా మందికి ఇప్పుడు పెరిగింది అనమాట. పెరిగింది కానీ కరెక్ట్ దారి అనేది తెలుసుకోలేకున్నారు. అంటే మోసాలు కూడా పెరిగిపోయాయి కదా. సో మోసాలు అనేసరికి కూడా చెప్తాను నేను. సాధువులు ఉంటారు కదా, వాళ్ళు అంటే నిజమైన సాధువు ఎలా ఉండాలి అసలు అంటే చాలా మంది గడ్డాలు మీసాలు పెంచేసుకొని విభూది అది పెట్టేసుకుని ఉంటారు. కొంతమంది గురువుల్లాగా అవతారం ఇచ్చి మోసం చేస్తూ ఉన్నారు. అందుకని నమ్మకం అనేది పోతూ ఉంది. అందరూ మోసం అన్నట్టుగా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. అసలు నిజమైన సాధువు అంటే ఎవరు, ఎలా ఉండాలి సాధువు? ఇప్పుడు ఇక్కడ చెప్పాలంటే సాధువు అంటే చనిపోయినాడు అని అర్థం. ఇప్పుడు సాధువు అంటే చనిపోయినాడు అని. అంటే ఏం చనిపోయినాడు? అతని లోపల ఉన్నటువంటి భావాలు ఏదైతే ఉన్నాయో, కోరికలు, ఆశలు, గర్వము, డాంబికము, అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఆ సంపాదించాలి, ఇన్ని కూడా వెళ్ళిపోవాలి. అవన్నీ వెళ్ళిపోతే ఇంకా అతను చనిపోయినట్లే కదా. అందుకు వాళ్ళు ఏమన్నారంటే ఒకే మాటలో సాధువు అంటే చనిపోయినోడు. శరీరం ఉన్నా కూడా ఏం కోరికలు ఉండవు, ఏది ఇంకా అన్నీ చనిపోయినట్లే అన్నారు. ఇప్పుడు ఈ వేషాలు ఇవి ఎందుకు వేసుకోవాలనే దానికి కూడా ఒక విషయం మాట్లాడుకున్నాం. ఇప్పుడు అయ్యప్ప స్వాములు ఉన్నారు, వ్రతం చేస్తారు వాళ్ళు 48 రోజులు లేదా 60 రోజులు 21 రోజు. వాళ్ళకు ఒక డ్రెస్సు, ఒక పద్ధతి అనేది పెట్టారు కదా. అవును. అదే లేకపోతే మామూలుగా వ్రతం చేస్తే మామూలు జనాలు కూడా వాళ్ళకి ఇబ్బంది పెట్టేకి అవకాశం ఉంటుంది. అవును. ఇటు మామూలుగా ఉండాలి లేరా అని అందరూ కూడా అలాగే క్లోజ్గా ఉండేవాళ్ళు, అలాగే బిహేవ్ ఉంటుంది. వాళ్ళు ఆ పద్ధతి, ఆ డ్రెస్ కనపడింది అనుకో, వాళ్ళు ఆలోచిస్తారు, ఓహో ఇతను ఏదో భగవంతుని దీంట్లో ఉన్నాడు అనేది. వాళ్ళు కూడా ఇతన్ని ఇబ్బంది పెట్టరు. వీళ్ళు కూడా ఈ డ్రెస్సు ఉన్నంత వరకు అంతకుముందు ఎన్ని చేశారో వాళ్ళు అవి చేయకుండా కూడా ఇవి గుర్తిస్తూ ఉంటాయి ఎప్పుడు. ఇప్పుడు కాషాయం వేసమ్మ, కాషాయం అంటే ఏది? అగ్నికి చిహ్నం. కాషాయం అంటే అగ్నికి చిహ్నం. అది అగ్ని అంటే జ్యోతి, అంటే ప్రకాశం, ప్రకాశం అంటే జ్ఞానం, రతి అంటే రమించడం, అంటే ఆ జ్ఞానాన్ని పొందడం లేదా అనుభవించడం. అందుకు మన భూమి భరత భూమి, యోగ భూమి, ధర్మభూమి, కర్మభూమి అని అందుకు కొలిచారు వాళ్ళు. అందుకే ఆ పేరు పెట్టారు భరత్ అని. చాలా మందికి తెలియదు ఆ పేరు ఎందుకు వచ్చిందో కూడా తెలియదు. భరతుడు పాలించిన అనుకుంటారు, అలా కాదు. అంటే ప్రకాశం, ప్రకాశం అంటే జ్ఞానం, అంటే రమించడం, అంటే ఆ జ్ఞానానికై మనం పొందడము, అనుభవించడం. ఇప్పుడు మన దేశాన్ని ఏమంటారు? జ్ఞానభూమి అంటారు కదా, యోగ భూమి, ధర్మభూమి అంటున్నారు. దేవతలందరూ కూడా మన భూమి మీద నడిగాడారు అంటారు. అందుకు వాళ్ళు ఆ పేరు పెట్టారనమాట. ఇప్పుడు మనం పొందాల్సింది ఏంది? జ్ఞానమే కదా. ఇప్పుడు మనం పొందాల్సింది ఏంది? జ్ఞానమే. అందుకు ఆ పేరు, అందుకు భారతదేశం. అన్ని దేశాలు కూడా ప్రపంచం వరల్డ్ అంతా కూడా ఒక ఇండ్లు అయితే మన భారతదేశం పూజా మందిరం. అర్థమైందమ్మా? ప్రపంచమంతా ఒక ఇండ్లు, ఒక హౌస్ అయితే మన భారతదేశము పూజా మందిరం. అంటే అంత ప్రత్యేకమైంది, అంత గౌరవించదగింది, అంత ఎక్కువ. మన భారతదేశానికి మించిన దేశం లేదు. అందుకే మహనీయులు చాలా మంది అన్నారు, భారతదేశంలో కుక్కగా పుట్టినా కూడా గౌరవమే అన్నారు. మనిషి కాదు, కుక్కగా పుట్టినా కూడా భారతదేశంలో గౌరవం అన్నారు. వేరే దేశానికి ఇంత లేదు, ఉందా మరి? అందుకే మన భారతదేశం అంటే అంత గొప్పది అన్నమాట. అలాగా మనం సాధు అనేవాడు అలా ఉండాలి. ఇంకా ఈ కాషాయము, ఆ విభూది, బొట్టు ఎందుకు పెట్టుకోవాలి అని ఒక ప్రశ్న. చాలా మంది బొట్టు పెడుతున్నారు,
కానీ కొందరు పెడుతున్నారు, కొందరు దాన్ని ఏదో అది పెడితే ఏదో నామోసిగా కూడా ఫీల్ అవుతున్నారు కదా. మన బాడీలో 72,000 నాడి మండలం నాళ్ళు ఉంటాయి, కానీ అవి ఎక్కడా కలవు. ముఖ్యమైనటివి ఇడా, పింగళ, సుషుమ్న. ఆ 3 ఎక్కడ కలుస్తాయంటే భ్రూమధ్యంలో కలుస్తాయి. ఇక్కడ మనం బొట్టు పెట్టడం వల్ల ఈ ప్రెస్ చేస్తాం కదా, బొట్టు పెట్టినప్పుడు ఇక్కడ ఆ శక్తి అనేది, ఆ సుషుమ్న అనేది యాక్టివేట్లో ఉంటుంది అనమాట. మన బాడీలో ఏదైనా కానీ శక్తి బయటికి వెళుతుంది, ఎనర్జీ అంటే ఇక్కడ నుండి త్వరగా వెళ్తుంది. ఉశ్వాస నిశ్వాసాల నుండి వెళ్తుంది, ఇక్కడ నుండి వెళుతుంది. ఇంకోటి, ఎదుటి మనిషి మనల్ని చూసినప్పుడు వాళ్ళ చూపు ఎక్కడ పడుతుంది? ఫేస్ మగం మీద పడుతుంది. కొందరు కన్నులు ఎలా దృష్టి కన్నులు అంటారు చూడు, ఆ దృష్టి కూడా మనకి తగలకుండా ఇది కాపాడుతుంది, కాపాడుతుంది. తర్వాత థర్డ్ ఐ అంటారు కదా, జ్ఞాననేత్రం. ఆ జ్ఞాననేత్రము త్వరగా యాక్టివేట్ కావాలి, ఓపెన్ కావాలి అన్నా ఇక్కడ బొట్టు పెట్టుకోవాల్సింది కరెక్ట్ విషయం అనమాట. మనం బొట్టు పెట్టుకున్నప్పుడు ఇక్కడ ప్రెస్ చేస్తాం కాబట్టి అక్కడ ఉన్నటువంటి నాడులు ఉత్తేజపడతాయి. అప్పుడు మంచి ఎనర్జీ ఉంటుంది, మనకు అన్నీ కూడా దాని నుండి ఉపయోగపడతాయి. ఎదుటి మనిషిని ఆకర్షణ భావము కలుగుతుంది. ఇప్పుడు బొట్టు పెట్టిండే వాళ్ళని చూడండి, తెలియకుండా కూడా వేరే వాళ్ళు ఏదో గౌరవంగా వాళ్ళను చూస్తారనమాట. అన్ని అందుకు ఉపయోగపడుతుంది. తర్వాత మన హిందువులని గుర్తించుకునేదానికి కూడా ఉపయోగపడుతుంది. ఇన్ని రకాలు బొట్టు ఉంది, మరి మనం బొట్టు పెట్టుకోం. ఇప్పుడు అందులో చూడండి, ఇప్పుడు ముస్లిం సోదరులు ఉన్నారు, చిన్నప్పటి నుండి టోపీ అలవాటు చేస్తారు వాళ్ళకు నెత్తిన కదా. ఇంకా క్రిస్టియన్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా మెల్లో సెలవ పెడతారు. మరి మన హిందువులు ఎందుకు బొట్టు పెట్టుకోరు? ఇప్పుడు వాళ్ళది, మంది సనాతన ధర్మం, మంది మతం కాదు, మంది సనాతన ధర్మం. సనాతనం అంటే ఏమి? శాశ్వతమైంది, ఇప్పుడు ఉండి రేపు లేకుండా పోయేది కాదు, ఎప్పటికీ ఉండేది. సృష్టికి పూర్వము, సృష్టిలోన, సృష్టి తర్వాత కూడా సనాతన ధర్మం ఉంటుంది. మన అలాంటి ధర్మం మనకు ఉన్నప్పుడు మనం మన బొట్టును పెట్టుకొని మనం ఎందుకు ప్రజల్లోకి వెళ్ళలేకున్నాము? ప్రతి ఒక్క హిందువు తప్పనిసరిగా బొట్టు ధరించాలి. ఆ బొట్టు నుంచి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు మీకు అర్థమైంది. కాబట్టి ఇంకా ప్రతిరోజు కుంకుమ కానీ, చందనం కానీ, విభూది కానీ, తిలకం కానీ ఏదైనా మనము పొద్దున్నే స్నానం చేసిన తర్వాత బయటికి వెళ్ళాలి అన్నప్పుడు అలా ధరించి వెళితే మనం వెళ్ళే పనులు కూడా అన్నీ కూడా విజయవంతంగా నెరవేరుతాయి. మనకి ఎలాంటి ఆ దృష్టి దోషం అనేది తగలదు. ప్రతి ఒక్కరు కూడా మనల్ని గౌరవించే విధానం కూడా మార్పు వస్తుంది, గౌరవిస్తారు కూడా. ఆ లక్షణం అలా కనపడుతుంది. లక్ష్మీకి చిహ్నం బొట్టు. అన్ని రకాలు మనకు ఉపయోగపడతాయి కాబట్టి అందరూ కూడా బొట్టును ధరించండి. ఏ ఫీల్ కావద్దండి. బొట్టు పెట్టుకుంటే మీకు అన్ని ఉపయోగాలే ఉంటాయి, కానీ అపయోగం అయితే కుదరదు. ఆరోగ్యంతో పాటు అన్నీ బాగుపడతాయి. ఇంకో ప్రశ్న గురువు గారు, ధ్యానం చేస్తాం కదా, ఇది కూడా అప్పట్లో మన వాళ్ళందరూ చేసేవాళ్ళు, ఇప్పుడు చేయట్లేదు. కానీ ధ్యానం అంటే కళ్ళు మూసుకొని ఇట్లా కూర్చుంటే అది ధ్యానం అయిపోద్దా? అసలు ధ్యానం ఎట్లా చేయాలి? ఇప్పుడు చాలా మంది ఈ ప్రశ్నలే అడుగుతున్నారు. మేము 8 గంటలు కూర్చుంటాం, 10 గంటలు కూర్చుంటాము అని. అప్పుడు మీరు ఎలా కూర్చుంటున్నారు అంటే, కన్నులు మూసుకొని కూర్చొనేస్తే ధ్యానం అయిపోతుందా? కాదు. మీరేం చేస్తున్నారు? శరీరము బయట తిరిగేదాన్ని కూర్చోబెడుతున్నారు అంతే. లోపల తిరిగేటివి తిరుగుతూనే ఉంటాయి, ఆలోచనలు వస్తూనే ఉంటాయి ధ్యానం చేస్తూ ఉంటాయి. అస్సలు ఒక క్షణం కూడా కంట్రోల్ చేసుకోవాలి. మరి అప్పుడు మీరు ఎన్ని గంటలు కూర్చుంటే ఏం ప్రయోజనం? ఆ ధ్యానం ఎలా అవుతుంది? అది మన చేతుల్లో ఉండదు కదా, ఎంత కంట్రోల్ చేసుకోవాలనుకున్నా కానీ. అది కంట్రోల్ చేసుకుంటేనే ధ్యానం అవుతుంది. దానికే ధ్యానం అంటారు. శరీరం కూర్చోబెడితే నువ్వు తిరిగినా ఒకటే, కూర్చున్నా ఒకటే. లోపల తిరిగేటివి ఆగాలి, ఆలోచనలు. ఇప్పుడు మనస్సు. దీనికి ఏమంటారంటే తలల బోడవున కానీ తలపలు బోడవున అంటారు. తల ఏమైనా ఉన్నా గుండు కొట్టించుకొస్తాం, లోపల ఉండే తలపులు ఆలోచనలు పోతున్నాయా? పోలేదు. నువ్వు కూర్చుంటావో, పండుకుంటావో, తిరుగుతావో ముఖ్యం కాదు, ఆలోచనలు తగ్గాలి. అది ఉంటేనే ధ్యానం అవుతుంది. అది లేనిది నువ్వు ఎన్ని గంటలు కూర్చున్నా కూడా. ఇంకోటి, మనం మాట్లాడుతూ ఉంటే ఆలోచనలు అంతగా రావు. ఒక్కసారి కళ్ళు మూసుకొని కూర్చోమడే, చిన్నప్పటి ఉండేటివి, ఎవరైనా నిన్ను తిట్టిండేటివి, వాళ్ళని నువ్వు తిట్టిండేటివి, చేసిండే అప్పులు, ఇంకోటి అన్ని మంచిగా వస్తాయి. వస్తాయి లేదా? అవును, అన్ని గుర్తొస్తూ ఉంటాయి. మరి ధ్యానం ఎలా జరుగుతుంది అక్కడ?
అక్కడ ధ్యానం ఎలా అవుతుంది? ఉమ్, కూర్చోబెట్టావు, శరీరం తిరిగేదాన్ని కూర్చోబెట్టావు అంతే. ఉమ్. మరి ఎలా అవి ఆలోచనలు అవన్నీ control ఆలోచనలు ఎప్పుడైతే తగ్గుతాయో అప్పుడు ధ్యానం నీకు వస్తుంది. అది అసలు ఎవరికి సాధ్యం కావట్లేదు, చాలా కష్టం అవి చేయాలంటే. అప్పుడు అందుకే అమ్మా మనోళ్ళు పూర్వం అన్ని ఆలోచించారు. ఉమ్. దానికే అన్నిటికీ మూలం ప్రాణాయామం టెక్నిక్ పెట్టి